జంతువుల ఫ్యాట్ ఉందా లేదా అనే దాన్ని క్లారిటీ లేదు అని చెప్తే, ఒక ఎన్డీడీబీ మాత్రం దాంట్లో ఉంది అని ఇచ్చింది, ఇంకో రిపోర్ట్ లో లేదు. అది ఉందా లేదో పూర్తిగా నిర్ధారణ కాలేదని ఒక రిపోర్ట్ లో వచ్చింది. ఈ రిపోర్ట్ లో మాత్రం ఖచ్చితంగా ఉంది అని వచ్చింది. 2 రిపోర్ట్స్ తీస్తే ఒక దాంట్లో ఉందో లేదో తెలియదని చెప్పి, అది ఉందో లేదో తెలియదని చెప్పిందని చెప్పి లేదని అన్నారు, ఊరికి అపనిందలు వేశారు. ఇంకో రిపోర్ట్ ఇచ్చింది కదా, ఎన్డీడీబీ అనేది ప్రామినెంట్ కంపెనీయే కదా, అది కూడా ఏ సిట్ రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఏమని చెప్పింది, పూర్తిగా దీంట్లో నెయ్యి అనేదే లేదు, అన్ని కెమికల్స్ తో తయారు చేసిందే అనంత క్లియర్ గా రిపోర్ట్ ఇస్తే కల్తీ జరగలేదని టెంకాయ కొట్టుకున్నారంటే ఇంతకన్నా నీచం, ఇంతకన్నా దరిద్రం ఏమన్నా ఉందా? జంతు కొవ్వు దాంట్లో ఉందా లేదో నిర్ధారించలేము అని ఒక రిపోర్టును పట్టుకొని కల్తీ లేదని చెప్తారా? అంటే మీకు అది కూడా ఉండాలనే మీ ఉద్దేశం? ఇంతకన్నా దిగజారుడు. నెయ్యి లేదయ్యా, నెయ్యే కాదయ్యా అని రిపోర్ట్ ఇస్తే కల్తీ నెయ్యి లేదు, దీంట్లో నెయ్యే కానప్పుడు కల్తీ ఎట్లయితుంది అంటున్నాడు ఆయన సజ్జల. నెయ్యే కానప్పుడు దీంట్లో కల్తీ ఎట్లయితుంది అంటున్నాడు. అంతే, దాని మీద మీరు ఎంత నీచంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి లేకుండా మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలా. ఇవన్నీ మాట్లాడుతూ నిన్న కూడా ఒక మాట చెప్తున్నారు ఆయన, నేను ఎక్కడో వీడియోలో చూసిన. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే 99% వస్తుందంట. ఆయన జగన్ ప్రభుత్వం లేదు, రౌడీజం చేసి వన్ సైడ్ గా చేసుకునే లేదు, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు వాళ్ళు గెలుస్తారు. ఖచ్చితంగా ప్రజల మద్దతుతో 90% మేము గెలుస్తామని చెప్తా ఉన్నాం. 99% చేసుకోవడానికి 100% చేసుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. దౌర్జన్యాలకు తావు లేదు. బెదిరించి ఇంతకుముందు వేసిన నామినేషన్ లో సీరియల్ నెంబర్ రుద్ది పక్కన పడేసేసి డిస్క్వాలిఫైడ్ అని రాసి ఇట్లా చేసుకున్న తర్వాత ఆ దరిద్రపు ఆలోచనలతో కూటమి ప్రభుత్వం లేదు. ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రజల మద్దతు కోరుకుంటే వాళ్ళే గెలుస్తారు. ప్రజల మద్దతు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉంది. దాన్ని కూడా ఎలక్షన్లు తొందరలోనే వస్తాయి, అప్పుడే తెలుస్తుంది మీకు రిజల్ట్.